సోషల్ ఇష్యూస్ మేజర్గా ఏమున్నాయి అండ్ మిమ్మల్ని కలచి వేసే మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు రైట్ నౌ? Right now, my major concern about the generation or the society is which are close to my heart. అంటే నేను ఇవి ఇట్లా ఉండకూడదు అనుకునేది యంగ్స్టర్స్, హౌ దే ఆర్ బీయింగ్ turning out, and because of the influence of social media, because of the influence of drugs. ఈ రెండిటి బారిన పడి యంగ్స్టర్స్ దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. ఎగ్జాక్ట్లీ. నౌ ది మోస్ట్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు ఇట్లా పెడదో పడితే వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్? వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది. మనం ఇంత యాజ్ పేరెంట్స్ ఆల్సో మనం ఇంత కష్టపడినా, ఎంత సంపాదించినా, వాళ్ళ మీద ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఫైనలీ వాళ్ళు బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు జాంబీస్ లాగా ఇట్లనే ఉంటారు ఎప్పుడు. అవును. అంటే ఇట్లనే నడుచుకుంటూ వెళ్తారు, లేకపోతే ఇట్లా బైక్స్ మీద ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కూడా ఎక్కడ మనుషులు వంక రోడ్డు మీద ఫోన్ లోనే పెట్టేసి ఉంచుతున్నారు. దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్, ఆర్ దే ఆర్ ఈదర్ ఓవర్ కాన్షియస్ ఆఫ్ దేర్ ఓన్ కన్విక్షన్స్. అంటే మీడియాలో వస్తున్నదే రైట్. సీ దోస్ ఫ్యాన్ వార్స్ ఆర్ యంగ్స్టర్స్ ఎట్లా అయితే చెప్పండి అసలు ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ద లాంగ్వేజ్ దే యూస్, ద వే దే బిహేవ్ విత్ ఎల్డర్స్, రెస్పెక్ట్ లేకపోవడము. అంటే వీళ్ళ పర్సనాలిటీ ఓవరాల్గా అవును పడిపోతుంది. బికాస్ ఒకటి వర్కింగ్ పేరెంట్స్ అంత ఫోకస్ వీళ్ళ మీద పెట్టలేకపోవడము, వాల్యూస్ అవన్నీ చెప్పే గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా వాల్యూ సిస్టమ్ కానీ లేకపోవడం వల్ల అవ్వచ్చు. స్కూల్లో కూడా ఓన్లీ మార్కులు అని చెప్పి దాని మీదే ఫోకస్ తప్పితే అదర్ యాక్టివిటీస్, సోషల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు అవి ఉంటున్నాయి, ఏమాత్రం ఉంటున్నాయో ఐ డోంట్ నో. టీచర్ అంటే ఒక భయము, భక్తి అనేవి అవి లేవు. భయం అంటే కోపం వస్తుంది, మళ్ళీ అమ్మ భయం పెడితే వాళ్ళ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఒక ఫ్యామిలీ పరంగా కానీ, స్కూల్లో కానీ, పియర్స్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా దే ఆర్ వెరీ lonely in this society, being influenced by so many outside influences. What these corporates or social media platforms or what these movies, ivanni they are all making profits by making these people the products. Correct. అది చెప్తారు కదా, if everything, if something is free, you are the product. Correct. మనకి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మనము ఎటువంటి వాటి వల్ల ప్రభావితం అవుతున్నాము అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నారు తప్పితే నోబడీ ఈజ్ థింకింగ్. అట్లే పోనీ వాళ్ళు అనుకుంటున్నది కూడా కరెక్టా కాదా అని చెప్తే, కరెక్ట్ కాదు అని చెప్తే వినే ఓపిక కూడా లేదు ఎవరికి. యాక్సెప్టెన్స్ కానీ, టాలరెన్స్ కానీ లేదు. మీరు చూడండి, ఒక 2 బైక్స్ గుద్దుకుంటే ఎంత గొడవలు అవుతున్నాయి. అరే ఓకే, పొరపాటున జరిగి ఉండొచ్చు, ఒప్పుకునే తత్వం కానీ, సహించుకునే గుణం కానీ, అర్థం చేసుకోవడం కానీ, తప్పు అయ్యి సారీ చెప్పినంత మాత్రం తక్కువైపోం కదా. అటువంటి అడ్జస్ట్మెంట్, ఒక ఓపిక, టాలరెన్స్, అసలు టాలరెన్స్ అనేదే లేదు. ప్రతి దానికి యాజిటేట్ అయిపోతున్నారు. సో ఈ యాజిటేషన్ కానీ, ఇంటాలరెన్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్గా ఇట్లా వితౌట్ ఎనీ ఫ్లాగ్ పోల్, అంటే ఇప్పుడు మనకి ఒక ఓడ ఉంది, అది ఎటు వెళ్ళాలో ఏం చెప్తుంది, ఒక దిక్సూచి ఉంటేనే కరెక్ట్. అది లేకుండా ఉన్నప్పుడు ఎటు పడితే అటు వెళ్తుంది, ఇట్ వోంట్ రీచ్ ద డెస్టినేషన్. సో నౌ ది యంగ్స్టర్స్ ఆల్సో లైక్ దాట్. ఎటు పడితే అటు వాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ డ్రగ్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సమ్ రాడికల్ థాట్స్ ఆర్ ఇవన్నీ ఎటు పడితే అటు లాగుతూ ఉంటే what is the destination? Correct. As an individual, correct, where will the society be after some 15-20 years? Now the biggest advantage that India has is the demographic potential. And if this generation, if this demographic potential is not used properly, is not reared properly, I mean, of course they're not animals to be reared, but sorry, if they are not handled properly, handled properly, shown the right path, right direction, extremism ఎక్కువైపోతుంది. Whether it is religious way or whether it is atheist way, whether it is some any విషయంలో అయినా బ్యాలెన్స్డ్గా ఎట్లా ఉండాలి, ఆలోచించి ఏం డెసిషన్ తీసుకోవాలనేది లేకుండా ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఐ ఫీల్. వెదర్ డ్రగ్స్ కూడా దే ఆర్ యాడింగ్ ఇట్ టు అ లాట్. కానీ ఇన్ ఏ బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో మనం ఆలోచిస్తే ఏమైపోతుందో దేశం అనే ఒక భయం వేస్తుంది. ఎస్,
ఎస్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే యంగర్ జనరేషన్ అంతా ఇన్ని అడిక్షన్స్కి అలవాటు పడిపోతే వాట్ విల్ హ్యాపెన్ టుమారో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరో ఆలోచించట్లేదు పెద్దగా దాని గురించి. అందరం ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాం. అంటే ఆ ఇంటాలరెన్స్ అనేది వాట్ హ్యాపెండ్ ఇన్ నేపాల్. అదే కదా, ఎగ్జాక్ట్లీ. సో అటువంటి ఇంటాలరెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మీరు అన్నట్టు సొసైటీ యాజ్ అ హోల్, నేషన్ యాజ్ అ హోల్ విల్ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. నిజం నిజం. ఇప్పుడు యంగ్స్టర్స్ని మనము ఎంగేజ్ చేస్తున్నామా లేదా అనేది ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాళ్ళకి కొంచెం కష్టమైన కరెక్ట్ పాత్ ఏది చూపిస్తున్నాం అనేది ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అవును. చిల్డ్రన్ అండ్ యంగ్స్టర్స్, ట్రూ. whether it is men or women, finally they are all the ones who should carry the nation forward. Correct. So that's the biggest even I am feeling like నా కొడుకు పెద్ద అయిన తర్వాత ఎటువంటి సొసైటీలో ఉండాల్సి వస్తుందో, ఎటువంటి ప్యూర్ ప్రెషర్స్ వస్తే ఎట్లా తట్టుకోవాల్సి వస్తుంది అనేది. ఆఫ్ కోర్స్ ఎవరికన్నా మన వాళ్ళే మంచి వాళ్ళు చుట్టుపక్కల అలాగే అనిపిస్తారు కానీ జనరల్ గా చెప్తున్నాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ హీఈస్ గోయింగ్, ఒక సేఫ్టీ వైజ్ అవ్వచ్చు, లేకపోతే ఐడియాలజీస్ వైజ్ అవ్వచ్చు, నిజం, ఎట్లాంటి సొసైటీలోకి వీళ్ళు వెళ్తారు అనేది. యూ ఆస్క్ మీ టు స్పీక్, ఐ కెన్ స్పీక్ ఫర్ అవర్స్. అయ్యో లేదు, మీరు డీటెయిల్డ్గా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అదే కావాలి ప్రజలకు. యాక్చువల్లీ ఈ ప్రశ్నతో ముగిస్తానండి. మీరు ఫార్మర్ సూసైడ్ వాటికి సంబంధించి చాలా గ్రాస్ రూట్ లెవెల్లో మీరు రీసెర్చ్ చేశారు. అంటే వాళ్ళకి విత్తనాలు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళంత డిప్రెషన్కి లోన్ అవుతున్నారా, లేదా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు సూసైడ్ వరకు వెళ్తున్నారు యాక్చువల్లీ? అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి అక్కడ? ఆ పర్టిక్యులర్ టైంలో, ఆ పర్టిక్యులర్ ప్లేస్లో, నేను ఇది చేవెళ్లలో ఎస్డిపిఓగా ఉన్నప్పుడు డైలీ దేర్ యూస్ టు బి అ రిపోర్ట్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్ అప్పట్లో. సో ఆర్ సూసైడ్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. ఎందుకు సూసైడ్స్ ఇంత ఎక్కువ రోజు రిపోర్ట్ అవుతున్నాయి? మార్నింగ్ లేవగానే వై ఐఎమ్ లిస్నింగ్ టు సో మెనీ డెత్స్, వై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఏరియా? ఇంత మెట్రో సిటీ పక్కన పెట్టుకొని చివరిలో ఈజ్ జస్ట్ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ అవే. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఎందుకు ఉంది సొసైటీలో? వై దే ఆర్ resorting to such an extreme step అని ఆలోచిస్తే I could find 3 categories of people who were committing suicides. Farmers, housewives, students. ఈ మూడు. ఓకే. హౌస్ వైఫ్స్కి సంబంధించి ఇట్ ఈస్ మోస్ట్లీ డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ డిమాండ్స్, అండ్ ఎస్ దీస్ 2 issues, అండ్ డిప్రెషన్, ఈ లోన్లీనెస్ ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ది సూసైడ్, ఇటువంటి టెన్షన్స్ వీటన్నిటితో డిప్రెషన్తో చేసుకుంటున్నవి హౌస్ వైఫ్స్కి అయితే. దట్ టైమ్ వీ హ్యావ్ అసోసియేటెడ్ విత్ ఐ థింక్ ఏదైనా ఎన్జిఓతో బ్రహ్మకుమారీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి, తర్వాత భూమిక కలెక్టివ్ అన్న వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి మెంటల్ హెల్త్ గురించి, తర్వాత ఈ విమెన్ రైట్స్ వాళ్ళ హెల్ప్ లైన్, సూసైడ్ హెల్ప్ లైన్ ఉంటుంది భూమిక కలెక్టివ్ వాళ్ళది, వాళ్ళతో టైప్ చేసాం. స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఎగ్జామ్స్లో తక్కువ మార్క్స్ వస్తే సూసైడ్ చేసుకోవడం, ఈ 10th ఇంటర్ అప్పుడు. సో స్కూల్స్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం. మీరు అడిగిన పాయింట్కి ఫార్మర్స్కి చూస్తే థర్డ్ గ్రూప్ which were committing mostly అక్కడ కాటన్ బెల్ట్. సో ఆ టైంలో బీటీ కాటన్ విత్తనాలు అవి ఫెయిల్ అవ్వడము, అండ్ మోర్ ఆఫ్ దీస్ వాటికి ప్రతిసారి సీడ్స్ కొనాలంటే దానికి డబ్బులు లేక, పెట్టుబడి లేక, అది కొనలేక, పంట రాకపోవడం భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోవడం. అంటే నాకు ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఇంటూ యోగా అండ్ కైండ్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్, ఇవన్నీ నా ఫేవరెట్ టాపిక్స్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో అప్పుడు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని రామాంజనేయులు గారిది ఆర్గనైజేషన్ ఉంది, ఆయనతో టైఅప్ అయ్యి వాళ్ళకి అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ గురించి వాళ్ళకి వర్క్ షాప్స్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. రైట్. ఇట్ వాజ్ అన్ అటెంప్ట్. అంటే కేవలం దాని స్టాటిస్టిక్స్లా చూడకుండా, యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఫార్మింగ్, బట్ రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని అడ్రస్ చేయగలిగితే కనుక, ముఖ్యంగా ఫార్మర్స్ యూనో వాళ్ళు రైతులు లేదే మనకి ఫుడ్ ఎక్కడండి, ఫుడ్ లేదు. బీయింగ్ అ అగ్రికల్చర్ బేస్డ్ సొసైటీ, primarily the kind of respect or gratitude that we should have towards farmers. Correct. That has motivated me to take up these workshops on sustainable farming and organic cultivation practices to farmers anamata. Malli statistics paranga chuste at the end of my tenure there was definitely a decrease in the number of occurrences of suicide. Right. That's one very satisfying thing I have done in my initial years of career. Right. ఆ రకంగా ఫార్మర్స్కి అట్లీస్ట్ ఇది ఒక ఆప్షన్ ఉంది.
కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది ఆప్షన్స్. Correct. యూ గో త్రూ దిస్. ఓపిక కావాలి. సి ద జనరేషన్ ఈజ్ లైక్ ఇందాక విత్ రెస్పెక్ట్ టు యంగ్స్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఏదన్నా, ఇన్స్టెంట్గా రిటర్న్స్ రావాలి, ఇన్స్టెంట్గా ఏదన్నా జరిగిపోవాలి అనేటువంటి దాన్ని కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్ టేక్స్ 2 years, 3 years, 5 years, 10 years ఆల్సో సమ్ టైమ్స్. దానికి ఓపిక్గా చేసుకుంటూ, ఒకప్పుడు లేదు కదండి, ఒకప్పుడు ఇవేమీ లేకుండానే చేశారు కదా. So just reminding them of their ancient practices, our own Indian way of farming and agriculture, ivanni koncham parachayam cheste they were also very happy. Some of them have adopted farming on sustainable basis and organic